దేవునికి మహిమ కలుగునుగాక. మరోసారి సత్యదేవుని ఆరాధించడానికి విచ్చేసిన మీకందరికీ కూడా యేసయ్య నామములో శుభాకాంక్షలు, ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అద్భుతమైనటువంటి సింగింగ్ అండ్ వర్షిప్లో నడిపించినటువంటి క్వైర్ వారికి, మ్యూజిషియన్స్కి కూడా దైవాశీస్సులు. నేను వచ్చినప్పుడు నా ఫేవరెట్ సాంగ్ పాడుతున్నారు, ఉన్నావు దేవా. నాకు చాలా ఇష్టమైన పాట. దానికి చక్కగా అరవింద్ బాబు కూడా ఎక్సలెంట్గా తబలా వాయించాడు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఆమోసు ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. ఆమోసు 4:12 క్లుప్తమైన వాక్య సందేశం. పోయిన వారము ఫస్ట్ సండే ఆఫ్ ద మంత్, జనవరి యొక్క ఫస్ట్ సండే, సంవత్సరానికే మొదటి ఆదివారం. మరి ఎవ్రీ ఫస్ట్ సండే నేను మల్కాజ్గిరిలో వాక్యం చెప్తాను, ఫస్ట్ అండ్ థర్డ్ సండే. అలా ముందుగా ఒప్పందం, నేను వాళ్ళకి మాట ఇచ్చాను. మిగతా సమయాలు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నడిపిస్తారు. ఆ కమిట్మెంట్ని బట్టి మొదటి ఆదివారం అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా మొదటి ఆదివారం కేంద్ర సంఘంలోనే ఉండి మొత్తం ఆరాధన నేనే నడిపించాలని ఆశించాను, కానీ ముందుగా ఇచ్చిన మాట చొప్పున నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు 2వ ఆదివారం అయినా మన కేంద్ర సంఘంతో ఉండి 2 ప్రసంగాలు నేనే చేసి నడిపించాలని ఆశ కలిగింది. ఆ చొప్పున వచ్చాను. కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కమిట్మెంటే. దేవుని కార్యం మాత్రం మనం ఎప్పుడు కూడా ఆపకూడదు, ఏ పరిస్థితిలోనైనా. మంచిది. ఆమోసు ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకాయ సిద్ధపడుడి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కనబడుటకై మీరు సిద్ధపడాలి అని బైబిల్ సెలవిస్తోంది. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని ముందు నిలబడే ఒక దినము రాబోతుంది. ఆ దినాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. సామాన్య విశ్వాసులు కానీ, దైవజనులు కానీ, ఇలా ప్రసంగాలు చేసేవారు కానీ, వినేవారు కానీ ఎవరు తప్పించుకోలేరు. మనలో ప్రతివాడును దేవునికి లెక్క అప్పగించవలెను. రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం 11 కలిసి ఉంటుంది, చూడండి. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. ప్రతివాడు అనే మాట
గమనార్హం. అదే మాట మనము 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తాం. మంచివైనను సరే చెడ్డవైనను సరే ఫలమును పొందునట్లు ప్రతివాడును పొందునట్లు. ప్రతివాడును, ఎవరికి ఎగ్జంప్షన్ అనేది లేదు. ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ దేవుని ముందు నిలబడాలి. దీనికి మనము మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. అక్కడ నీ పక్కన ఎవ్వరు ఉండరు. నీ భార్య ఉండదు, లేక నీ భర్త ఉండడు, పిల్లలు ఉండరు, మీ సంఘ పాస్టర్ గారు కూడా ఉండరు. ఏ పాస్టర్ గారినైతే దేవుని ప్రతినిధిగా నీవు అభిమానించి ఆయన నన్ను నడిపిస్తాడులే, ఆయన ఉన్నాడులే, పర్వాలేదు అని ధైర్యం తెచ్చుకున్నావో ఆయన కూడా అక్కడ నీ పక్కన ఉన్నాడు. ఆయన తను తాను ఆయన దేవునికి లెక్క అప్పగించుకోవడానికి ఆయన సిద్ధపాటులో ఆయన ఉంటాడు. అందరి పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఎన్ని కోట్ల మంది అయినా, 100 కోట్ల మంది అయినా సరే ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు. నీ పేరు పెట్టి పిలుస్తాడు. రా నా ముందు నిలబడు అని నిలబెట్టుకుంటాడు. ఆయన మన దేహముతో ఈ భూమి మీద జరిగించినటువంటి ప్రతి కార్యానికి ఆయన లెక్క అడుగుతాడు. ఎందుకు ఇలా చేశావని. యేసుక్రీస్తు ప్రభువే మన రక్షకుడు అని ఎలా నమ్ముతున్నామో ఆయనే తీర్పరి కూడా. ఆయనే తీర్పరి, ఇంకొక వేరే తీర్పరి ఏముండడు. యేసు ప్రభు వారే రక్షకుడు, ఆయనే మనకు తీర్పరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పలుమార్లు బైబిల్లో ఈ విషయం చెప్పబడింది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా దేవుడు తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున. ఎవరాయన? భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఆయననే మృతులలో నుండి లేపినందున. అంటే ఎవరినైతే దేవుడు మృతుల్లో నుండి లేపాడో ఆయనే భూలోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. యేసు ప్రభు మన రక్షకుడే కాదు, ఆయన మన తీర్పరి కూడా. హీ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ సేవియర్ బట్ హీ ఈజ్ ఆల్సో అవర్ జడ్జ్. ఒక రక్షకునిగా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో న్యాయాధిపతిగా అంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన. ఈజ్ అ పర్ఫెక్ట్ సేవియర్ అండ్ అ పర్ఫెక్ట్ జడ్జ్. ఏం లాలూచి ఉండదు ఆయనకు. మనం లంచం పెట్టలేము. ఏమన్నా ఉంటే చూడు సార్, ఏమన్నా ఫార్మాలిటీస్ ఉంటే చేద్దాం కొంచెం అండర్ ద టేబుల్ ఏమన్నా ఆయన అంటే కుదరదు. రే సరిగ్గా నిలబడి పిచ్చి వేషాలు ఇక భూలోకం అనుకున్నవరా ఇది? నేనేం భూమి మీద పోలీస్ ఆఫీసర్ని అనుకున్నావా నువ్వు? ఫార్మాలిటీస్ మాట్లాడుతున్నావు. చాలు, సరిగా నిలబడు. అక్కడ ఏ మాత్రం కూడా మన చమత్కారము, మన తెలివి, మన యొక్క వేషధారణ, నాటకాలు ఏమి నడవదు. ఉన్నది ఉన్నట్టుగా ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన నీతిగల న్యాయాధిపతి మాత్రమే కాదు, ఆయన పక్షపాతము లేనివాడు. ఈ సంగతి మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి 1 పేతురు పత్రిక 1:17
మొదటి పేతురు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి మళ్ళా ప్రతివాడు ఎన్ని చోట్ల ప్రతివాడు నేనైతే మీకు యథార్థంగా చెప్తున్నాను ఒక విషయం. ప్రతిరోజు నేను జడ్జిమెంట్కు సిద్ధపడడమే, అది నా జీవిత విధానము, నా కంటిన్యూస్ మైండ్ సెట్. అది ఎవ్రీథింగ్ ఐ డూ, ఎవ్రీథింగ్ ఐ సే, నేను దీన్ని ఎట్లా దేవునికి ప్రజెంట్ చేయాలా అనేసాను, చేసేసాను. కార్యమైతే చేసేసాను, మాటలైతే అనేసాను. ఇప్పుడు వీటిని గురించి లెక్క అడుగుతాడు ఆయన. ఎలా ప్రజెంట్ చేయాలి, చేయగలనా అని చూసుకోవడంతోనే నా బ్రతుకంతా గడిచిపోతుంది. 24 గంటలు, గంటకు 60 నిమిషాలు ఎప్పుడు కూడా క్రీస్తు న్యాయపీఠమును మన కళ్ళ ముందు పెట్టుకొని మనము బ్రతకాలి. చాలా రోజుల కిందట నేను 18 ఇయర్స్, అప్పుడు 18 ఏళ్ళు, అప్పుడే నేను జ్వలిత భానుకోటి అనే పాట రాశాను. ఆ రోజులు అన్నమాట, ఆ సందర్భం కాదు కానీ ఆ టీనేజ్లో, అప్పుడు 18 ఇయర్స్. నాకు ఈసీఆర్లో కొత్త జాబ్ వచ్చింది. అప్పుడు నన్ను బాధపరిచిన వాళ్ళు, నన్ను గాయపరిచిన వాళ్ళని గురించి ఎవరికైనా నేను చెడు చెప్పాలంటే కొంచెం నాకు సమ్మగా కమ్మగా ఉండేది. వాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు, అవమానించాడు, అన్యాయంగా నన్ను బాధ పెట్టాడు. కనుక వానిదైనా బ్యాడ్ నాకు తెలిసింది అనుకోండి, అవకాశం వచ్చినప్పుడు ఇంకెవరికన్నా చెప్పాల. చెప్తే నాకు మనసుకు మంచిగా మరి మందు పెట్టినట్టు, పుండు మీద వెన్న రాసినట్టు ఆ బాధ అంతా తగ్గిపోయి అమ్మ వానికి కూడా నేను ఒక నష్టం చేశాను కదా అని అట్లా మనసు కమ్మగా ఉండేదన్నమాట. అది ఆ రోజుల్లో. మనిషినే, ఆదాము కొడుకునే కదా, నేనే మెల్కీసెదకులాగా పైన చూడి పడలేదు కదా. దట్ వాజ్ మై వీక్నెస్. ఆ 18 సంవత్సరాల టైంలో ఎప్పుడైనా సంభాషణ వస్తే, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళని వాస్తవమే చెప్తాను. లేని మాటలేమి నేను కల్పించి చెప్పాను ఎప్పుడు కూడా. కానీ వాడికి అవమానం అయ్యే ఒక మాట చెప్పి, అబ్బా ఇప్పుడు ఎంత బాగుంది, నాకు కమ్మగా ఉంది కదా అని అనుకునేవాడు. ఒకసారి ఒక దర్శనం వచ్చింది. నేను అలా మాట్లాడుతూనే ఉన్నాను, ఎవరి గురించో చెబుతున్నాను. ఒక చెయ్యి ఇలాగా కళ్ళం పట్టుకొని రాస్తుంది. వైట్ లాల్చి లూజ్గా ఉందన్నమాట. ఇలా పట్టుకుంటే కింది వరకు వేలాడుతుంది ఇలాగా. ఆ గాల్లో, ఆకాశంలో అలాగా కనబడింది. ఒక గ్రంథం ఉంది, గ్రంథములో రాస్తున్నాడు ఆయన. ఏంటి ప్రభువా అంటే, ఏం లేదు, నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ మాటలు నేను రాస్తున్నాను. నువ్వు ఇలాగే మాట్లాడుతూ వెళ్ళు, నేను రాస్తూ ఉంటాను. అంటే ఎందుకు రాస్తున్నావు, నా మాటలు ఎందుకు రాస్తున్నావు అంటే, నాకు ముఖ్యం నీ మాటలు, వాటిని గురించి లెక్క అడుగుతాను, మళ్ళీ నా దగ్గరకు వస్తావు కదా, మాట్లాడు. అప్పటి నుండి ఈ రోజు దాకా, జనవరి 26, 2026 జనవరి దాకా ఆ చెయ్యి నా కళ్ళ ముందు ఎప్పుడు ఉంటుంది. ఏదైనా మాట్లాడితే వాస్తవమే మాట్లాడాలి, వాస్తవమైన క్షేమాభివృద్ధికరంగా ఉంటేనే మాట్లాడాలి. ఎవరికైనా అవమానము కలిగించేది మాట్లాడొద్దు, ఎవరికైనా నష్టం కలిగించేది మాట్లాడొద్దు, ద్వేషముతో మాట్లాడొద్దు.
అనే ఒక జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడైనా ఇప్పటికి కూడా నేను నోరు విప్పగానే ఆ చెయ్యి ప్రత్యక్షమవుతుంది. నువ్వు మాట్లాడరా, నేను రాసి పెడతాను అన్నాడు. ఈ 46 సంవత్సరాలలో ఒక డెవలప్మెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను పిలుస్తున్నాను, యేసయ్య నేను మాట్లాడబోతున్నాను, నువ్వు రావే కలం పట్టుకొని రాయి, నువ్వు రాయాలి, నేను పైకి రావాలి, నువ్వు నన్ను అడగాలి, నేను లెక్క చెప్పాలి, వచ్చేసి కలం పట్టుకొని అని దేవుణ్ణి పిలిచే స్థాయికి వచ్చాను నేను. నువ్వు నన్ను అడగాల్సిందే, నేను చెప్పాల్సిందే. నువ్వు అడిగే ప్రశ్నను కోటాన కోట్ల మంది పరిశుద్ధులు వినాలి. నువ్వు లెక్క అడుగుతావు కదా, అప్పుడు నేను చెప్పే జవాబు కూడా కోటాన కోట్ల మంది వినాలి. తయారు హోజావు అని. ఎందుకంటే నేను జాగ్రత్తగానే మాట్లాడుతున్నాను కనుక. దేవుని బిడ్డలారా, ఆ స్థాయికి మనము మన స్వచ్ఛత, మన యథార్థత, మన పరిశుద్ధత, మన ముక్కుసూటి తత్వాన్ని మనం పెంచుకోవాలి. అలాగా లోక సంబంధులలాగా మనం ఉండొద్దు. లోక సంబంధులు ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది చేస్తారు. మనం లోకములో నుండి వేరు చేయబడాలి. వేరు చేయబడాలంటే ఎట్లా వేరు చేయబడాలి? మన బ్రతుకు విధానములో వేరుగా ఉండాలి, మన మాట తీరు వేరుగా ఉండాలి, మన ఆలోచన విధానం వేరుగా ఉండాలి. వేరు చేయబడ్డం అంటే అది. అంతేగాని వాడు కనబడ్డా నమస్తే పెట్టకుండా, వాడు కనపడ్డా కూడా మాట్లాడకుండా, ముఖం ముడుచుకొని మూతి ముడుచుకొని ఉండేది కాదు. అది వేరుపాటు అంటే అది కాదు. వాళ్ళు కనబడ్డా హలో అనకుండా ఉంటే నువ్వు సువార్త ఎప్పుడు చెప్తావు? వాళ్ళు కనబడ్డా హలో అనకుండా ఉంటే నువ్వు దేవుని ప్రేమ ఎప్పుడు చూపిస్తావు? వేరు చేయబడడం అంటే మొత్తం కట్ ఆఫ్ అయిపోవడం కాదు. లోకములోనే ఉండాలి, కానీ మనం వేరుగా కనపడాలి. నాకు మంచి మిత్రులు హిందువులు ఉన్నారు, ముస్లిములు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, రక్షణ పొందని నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, ప్రతి రకమైన మనుషులు ఉన్నారు. అందరితో కలిసిమెలిసి ఉంటాం. అన్న, అక్క, బావగారు, ఏంటి బాగున్నారు, అంకుల్, కలిసే ఉంటాం. కానీ ముక్కుసూటిగా దేవుడు అప్పగించిన పనులు చేయడంలో, దేవుని వాక్యాన్ని మాట్లాడడంలో, ఒకరికి మేలు చేయడంలో నా పంథా నాది. కాంప్రమైజ్ అవ్వను. అరే అందరిలో ఉంటాడు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాడండి అని అనిపించుకోవాలి. అది క్రైస్తవ జీవితం అంటే. ఆయన ఎవరితో కలవడా? అన్సోషబుల్ ఎలిమెంటా? అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం లేదా అంటే అట్లా ఏం లేదు సార్. ధారాళంగా కలుస్తాడు, కలుపుకుంటాడు. ఎవరికే కష్టం వచ్చినా నేనున్నానని వస్తాడు. కానీ హీఈస్ సమ్వాట్ డిఫరెంట్ అనే ఆ సాక్ష్యము మనము లోకంలో పొందాలి. దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. సిద్ధపడిపోమన్నాడు. ఈ సిద్ధపాటులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నీ హృదయమును పట్టించుకుంటున్నాడు. నీ హృదయము ఆయన పరీక్షిస్తున్నాడు. హృదయ పరిశోధకుడు అని ఆయనకు పేరు. అవునా కదా? ఆయన హృదయములను పరీక్షించేవాడు. ఆయన హృదయ రహస్యములను బయటకు తెస్తాడట. 1 కొరింథీ పత్రిక 4:5 చూడండి దయచేసి.
సమయము రాకమునుపు అనగా మళ్ళీ చదువు. సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి కూడా తీర్పు తీర్చకూడి అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను ఇంత చేస్తాడాయన. మనము క్రీస్తు న్యాయపీఠం ముందు నిలిచినప్పుడు మన హృదయములోని అతి రహస్యమైన ఆలోచనలను ఆయన బయటికి తీసుకొస్తాడు. అందుకు 24 గంటలు దేవుడు నిన్ను పరీక్షగా చూస్తూ ఉన్నాడు. యు ఆర్ అండర్ సర్వలెన్స్ ఆఫ్ ది సీసీ కెమెరా అని కొన్ని చోట్ల బోర్డు పెడతారు. ఏమండి, రైల్వే స్టేషన్స్లో కానీ, పెద్ద పెద్ద మాల్స్లో కానీ, టనల్స్లో ఉంటే అక్కడ కానీ బోర్డు ఉంటుంది. యు ఆర్ అండర్ సర్వలెన్స్ ఆఫ్ ది సీసీ కెమెరా అంటే క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ సీసీ కెమెరాలో నీ వ్యవహారం అంతా చూస్తున్నావు, కొంచెం జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు అని. వాడు ఏదైనా చేయకూడని పని, తొంటల పని చేద్దాము అనుకున్నప్పుడు ఆ బోర్డు కనిపిస్తుంది. అమ్మో సినిమా తీస్తున్నారు రోయ్ అని వెంటనే జెంటిల్మన్ అయిపోతాడు వాడు. అలాగే దేవుడు కూడా 24 hours యు ఆర్ అండర్ సర్వలెన్స్ ఆఫ్ గాడ్స్ సీసీ కెమెరా. ఈ వీడు ఇప్పుడు కనిపెట్టాడు మనోడు. క్రీస్తుకు పూర్వము 1000 ఏళ్ల నాడే సొలొమోను రాశాడు. కంటిన్యూవల్లీ యు ఆర్ అండర్ సర్వలెన్స్ ఆఫ్ సీసీటీవీ ఆఫ్ గాడ్, సీసీ కెమెరా ఆఫ్ గాడ్. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒకడు తనకు ఏర్పరుచుకున్న మార్గము ఎటువంటిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశోధన చేయువాడు. దేవుని పేరేంటి? దేవుని పని ఏంటండి? హృదయ పరిశోధకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన 24 గంటలు మనల్ని చూస్తూనే ఉన్నాడు. నీ మనస్సులో ఏమేమి జరుగుతుందో అవన్నీ చూస్తున్నాడు. అవన్నీ బయట పెట్టడము దేవుడు ఒక పనిగా, బాధ్యతగా పెట్టుకున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక యూనివర్సల్ లా చెప్పాడు. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చెయ్యబడలేదు. చదవండి. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల, ఒకవేళ చెవులకు ఎవరికైనా ఉంటే వాడు వినుగాక. ఎవ్రీ సీక్రెట్ థింగ్ విల్ కమ్ అవుట్. పెళ్లి చేసేటప్పుడు మా ఆధ్యాత్మిక తండ్రి గారు పాస్టర్ టీకే థామస్ గారు ఒక మాట అనేవాడు, నాకు బాగా గుర్తు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అబ్బాయిని అడుగుతాడు, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని, మీకేమైనా అభ్యంతరం ఉందా ఈ పెళ్లి విషయంలో? దేవుని చిత్తమును గ్రహించి మీరు ఇష్టపూర్వకంగానే ఈ పెళ్ళికి సిద్ధపడి వచ్చారా? ఏమైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పాలి. లేకపోతే అభ్యంతరాలు దాచుకొని పెళ్లి చేసుకుంటే తర్వాత సరిగా కాపరం చేయకపోతే హృదయ రహస్యములు బయల్పడే
భయంకరమైన దినాన మీరు దేవునికి లెక్క చెప్పవలసి వస్తుందని. ఈ మాట నా మీద పిడుగుపడ్డట్టుగా అనిపిస్తుంది ఇప్పటికీ. నేను చిన్న ప్రాయం కదా, వరంగల్ నుంచి వచ్చేసినప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళే నాకు. అంతకుముందు చూసిన పెళ్ళిళ్ళు మరి మా పెద్దక్కయ్యలు వాళ్ళు గుర్తుపెట్టుకున్నారో లేదో నాకు తెలియదు, అడగాలి ఒకసారి. అక్క అది గుర్తుందా, థామస్ అయ్య గారు ఇలాగనేవాడని అడిగి చూడాలి. అక్కలు అంటారు, రే నీకు భలే మెమరీస్ ఉన్నాయిరా, అన్నీ మేమే మర్చిపోతున్నాం, నీకు అన్ని గుర్తున్నాయిరా, అసలు నువ్వు మాకంటే ముందు పుట్టావా ఏంటి అని అడుగుతుంటారు. అలాగా నాకేమో చాలా మంచి మెమరీ ఉంది. ఆ మాట నాకు గుర్తుండిపోయింది, గుండెను బద్దలు కొట్టే మాట. హృదయ రహస్యములు బయలుపడే భయంకరమైన రోజు. ఎంత భయంకరమో చూడండి. భార్య హృదయంలో రహస్యాలన్నీ బయటకు వస్తాయి, భర్త అక్కడే ఉంటాడు. భర్త హృదయంలో రహస్యాలన్నీ బయటకు వస్తాయి, భార్య అక్కడే ఉంటుంది. మనల్ని నాయకులుగా, బోధకులుగా, భక్తిపరులుగా గౌరవించిన సమాజం అంతా ఉంటుంది. మన రహస్యములన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ మనం మెయింటైన్ చేసేస్తాం హిపోక్రసీ. మంచి కవరింగ్ ఇచ్చుకొని అందరి ముందు మన పరువు కాపాడుకుంటాం. ఎలా మాట్లాడితే, ఎలా ప్రవర్తిస్తే అందరూ మనని గౌరవిస్తారు. అలాగా మనుషులను మాయ చేస్తాం మనం. కానీ అక్కడికి పోయిన తర్వాత ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్ ఎంత నిజంగా జరుగుతుందో ఆ మీటింగ్ కూడా అంతే నిజంగా జరుగుతుంది. ఒకవేళ ఇది జరగకపోతే బైబిల్ అంతా అబద్ధమైపోతుంది. ఎన్ని చోట్ల చూసాం మనం. హృదయములను పరిశీలన చేయువాడు యెహోవాయే. హృదయములలోని అంధకారములోని రహస్యములను బయలుపరిచే దినం ఒకటి ఉన్నది. కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధపడండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు మీట్ దై గాడ్. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. ఈ పని పెట్టుకొని మనం బ్రతకాలండి. ఒట్టుగానే ఏదో తెల్లారింది కనుక మొహం కడుక్కోవాలి, టిఫిన్ చేయాలి, ఆకలి వేస్తే తిండి తినాలి, నిద్ర వస్తే నిద్రపోవాలి, సాగు వస్తే చచ్చిపోవాలి అని ఆ రకంగా బ్రతకొద్దు. దయచేసి ఒక సీరియస్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. గాలికి బతికేసి వద్దు. ప్రతి మాట లెక్క, ప్రతి మాట కూడా సీరియసే. మనం ఏదో అనుకుంటాం, అదేందండి సార్, మరి మనుషులము ఏదో కొన్ని మాటలు మాట్లాడుతాము, అవన్నీ అంత సీరియస్గా తీసుకుంటే ఎట్లా అంటే తీసుకుంటాడు ఆయన సీరియస్గా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మనుషులు పలికే ప్రతి మాట వ్యర్థమైన మాట. ఏదో నోరుంది కదా అని లొడలొడలొడలొడలొడ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అరే అనవసరంగా నీ మీద పెద్ద కుప్ప సమకూర్చుకుంటున్నాం లెక్క చెప్పడానికి. ఉండరు, సైలెంట్గా ఉండరాదమ్మా. ఈ రోజుల్లో ముసలమ్మ ముచ్చట్ల కంటే ఎక్కువ ముసలయ్య ముచ్చట్లు ఎక్కువైనాయి. ఆడవాళ్ళ కంటే ఎక్కువ ముచ్చట్లు మగవాళ్ళు పెడుతున్నారు. గుంజు 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 మా ఏంద్రా మాట్లాడేది ఏంటది? ఏమైనా పనికొచ్చే ముచ్చటేనా, లేకుంటే వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి, వీడట్లా వాడిట వీడు అనుకుంటున్నాం పెద్ద చమత్కారినని. మొత్తం అది రికార్డ్ అవుతుంది.
అంత పెద్ద మహాదేవుడు, కోటాను కోట్ల ప్రపంచములను పరిపాలించేవాడు, ఆయనకు ఈ చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ ఆయనకు ముఖ్యమా? ఆయనకు కావాలి ఇదంతా? అవన్నీ పట్టించుకోడండి అని అనుకుంటున్నారు క్రైస్తవ విశ్వాసులు. ఆయన ఎంత బ్రహ్మాండ కోటి నాయకుడైనా పరిపాలకుడైనా అనంతుడు, అనంతకోటి స్వయం స్పృహ కేంద్రములు కలిగిన వాడు. నీకంటూ కేటాయించబడిన ఒక స్వయం స్పృహ కేంద్రం ఆయనలో ఉంది, అది నీదే. ఎన్ని కోట్ల కోట్ల ప్రపంచాలున్నా నీవు అంటూ పుట్టినప్పటి నుంచి నీకు అలాటెడ్ దేవునిలోని ఒక పోర్షన్ అట్లనే ఉంది. కాబట్టి దేవునికి ఏమి ఇబ్బంది లేదు. ఇంతమందిని కోట్ల మందిని జడ్జిమెంటు మొత్తం కలిసి ఒక అరగంటనో గంట లోపల ఫినిష్ చేసేస్తాడు ఆయన. భూమి మీద కోర్టులు అయితే, కోర్ట్ ఆఫ్ లా ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఆన్ దిస్ ఎర్త్, ఒక్కొక్క కేసు నెలలు సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. కొన్ని సివిల్ కేసులు అయితే 35 ఏండ్లు 40 ఏండ్లు నడుస్తూనే ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని మనోళ్ళు ఏమనుకుంటారంటే, ఇన్ని వేల కోట్ల మందికి తీర్పు తీర్చాలంటే ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు కావాలి? నేను 60-70 ఏండ్లు బ్రతికి తిని ఎన్ని మాటలు మాట్లాడాను, ఎన్ని పనులు చేసి అన్నీ లెక్కడగాలంటే ఎంత టైం పడుతుంది కదా, అంత జరగదులేండి అనుకుంటున్నారు. అది తప్పు. అక్కడ వాతావరణం వేరు, అక్కడ కాలం యొక్క కొలత వేరు. ఆయనకు 1000 సంవత్సరాలు ఒక దినము 1000 సంవత్సరాలు. కనుక అట్లాంటి ఆశలు పిచ్చి ఆశలు పెట్టుకోకండి. దేవునికి అంత టైం ఉండదులే, దేవునికి అంత టైం ఉండదులే అంటే గమ్మత్తుకు ఒక అంకుల్ అనేవాడు, చాలా మంచివాడు. అంకుల్ పరలోకానికి వెళ్ళాడని నేనైతే నమ్ముతున్నా. ఆయన బాగా హ్యూమరస్ అన్నమాట, నవ్విస్తూ మాట్లాడేవాడు. ఆయన పిల్లలు ఉండే, డాడీ నువ్వు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలంటే అని అంటే, ఎందుకు బిడ్డ ఏమవుతుంది లేకుంటే అన్నాను. అంటే నువ్వు నరకానికి వెళ్తావంటే, నరకంలో ప్లేస్ లేదు బిడ్డ, నరకంలో ప్లేస్ లేదు. ఇప్పుడు అందరూ ఇన్ని కోట్ల మంది సచ్చినోడల్లా నరకానికే పోతున్నారు, అది ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనము పరలోకానికే పోతాం, నరకానికే పోవచ్చు. అంటే జస్ట్ హ్యూమరస్గా అలాగా. తర్వాత వృద్ధాప్య దశలో మంచిగా ప్రార్థనలో టైం గడిపి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన, అది వేరే విషయం అనుకోండి. అంటే నరకంలో ప్లేస్ లేదు కాబట్టి నేను అక్కడ బోన్లే అని అన్నట్టు. అంటే తమాషాగా చాలామంది అనుకుంటున్నారు దేవునికి టైం లేదు. ఇన్ని కోట్ల మందిని ఒక్కొక్క ముక్కగా అడగడానికి ఎక్కడ టైం ఉంది అంటే అట్లా ఏం లేదు. ఒక్కసారి ఒక అరగంట గంట టైం ఇస్తే 1000 కోట్ల మంది జడ్జిమెంట్ చేసి ముగించేస్తాడు ఆయన. అక్కడ కాల గణనము వేరు. కనుక రెడీ అయిపోవాలి. నీ పనులన్నిటిని గూర్చి ఆయన లెక్క అడగబోతున్నాడు. మొట్టమొదట నీ హృదయములో ఏం జరుగుతుందో దాన్ని ఆయన పట్టించుకుంటాడు. హృదయంలో ఉన్న ద్వేషాన్ని గూర్చి ఆయన లెక్క అడుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయములో ఉండేది ప్రేమ, ద్వేషము, అసూయ, ఇటువంటి వాటిని గురించి లెక్క అడుగుతాడు. 34వ కీర్తనలో 21వ వచనం చూడండి. 34:21 చెడుతనము నీతిమంతుణ్ణి ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. చాలా జాగ్రత్త.
సంఘములో ఆది మహాఘట సర్పం యొక్క దూతలు కొందరు తిరుగుతుంటారు. ఆది మహాఘట సర్పం యొక్క అనుచరులు కొంతమంది తిరుగుతుంటారు. ఒట్టిగానే వాడు మంచోడు కాదు, వాడు ఇట్లా అట్లా ఇట్లా అట్లా అని చెబితే వినడం కొంతమందికి ఇష్టం. వినడం ఇష్టము, విని దాన్ని బట్టి ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు, అభిప్రాయాలు ఏర్పరచుకొని ద్వేషం పెంచుకుంటారు. హృదయంలో ఒక బిట్టర్నెస్, చేదు, హృదయంలో ఒక చేదు. నిన్న మొన్న బాగానే ఉన్నోడు సడన్గా మనల్ని చూడగానే ముఖమంతా ఏదో గంటు పెట్టుకొని ఏదో శత్రువుని చూసినట్టు చూస్తుంటాడు. అరే వీడు నిన్న మొన్న బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ముఖం అట్లా అయింది వీడికి అని చెప్పి మనం ఆశ్చర్యపోతుంటాం. వాడికి ఎవడో ఏదో చెప్పాడు మన గురించి, ఎవడో ఏదో చెప్పాడు, వాడు మన పట్ల స్నేహపూర్వకంగా చూడలేకపోతున్నాడు, ద్వేషంతో చూస్తున్నాడు. అంత వీక్ అయితే ఎలాగా? ఎవడో చెప్పగానే ద్వేషం చేస్తావు నువ్వు? నీకు బుద్ధి ఉంటే నువ్వు అనాలి ఏంటంటే, ఆయన ఎక్కడో ఎవరినో ఏదో చేశాడని నువ్వు అంటున్నావు. నాకు పర్సనల్గా ఏ హాని చేయలేదు, నీకు పర్సనల్గా ఏమన్నా హాని చేశాడా? నీకు చేయలేదు, నాకు చేయలేదు, ఎలాంటి హాని చేయలేదు. ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు బ్యాడ్ మాట్లాడుకుంటున్నాము? నీకు హాని చేయలేదు, నాకు హాని చేయలేదు, మనం ఎందుకు ఆయన గురించి ద్వేషం ప్రచారం చేస్తున్నాము? ఇది కరెక్ట్ కాదన్నా. దేవుడు లెక్కడుగుతాడు అనే బుద్ధి వీడికి ఉండాలి. ఆ బుద్ధి ఉండదు. చెప్పిందల్లా చెవి కోసుకొని వింటా, చెప్పి ఇంకా ఇక వీడు ఇంకా ఇంట్రెస్ట్గా వింటున్నాడు కాబట్టి మన షో సూపర్ హిట్ అవుతుందని వాడు ఇంకా మసాలా మాల్ అంతా కలిపి చెప్తా ఉంటాడు. విని విని మనసు నిండా చేదు నింపుకొని, నిన్న మొన్నటి దాకా ఎంతో ప్రేమగా ఉన్న మనిషి సడన్గా శత్రువుని చూసినట్టు చూస్తుంటాడు. ఈ వాతావరణం, ఈ ప్రక్రియ సంఘముల నిండా జరుగుతూ ఉంది. దేవుడు దీనికి లెక్క అడుగుతాడు. ఆ చెప్పినోడిని అడుగుతాడు, నమ్మినోడిని అడుగుతాడు. త్వరపడి దోషారోపణ అంగీకరించొద్దు అన్నాడు. దోషారోపణ చేసేవాడు చేస్తుంటాడు బాబు, నీ బుద్ధి ఏమైపోయింది? నీ బుద్ధి ఏమైంది? దయచేసి 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరించకుము. దోషారోపణ అంగీకరించిన తరువాత ఇంకొక రూల్ ఉన్నది. దోషారోపణ అంగీకరించిన తరువాత అతని నోటి మాట కూడా మనం వినాలి. అతని నోటి మాట కూడా వినాలి. యోహాను సువార్త 7:50-51 వచనాలు. అంతకు మునుపు ఆయన యుద్ధకు వచ్చిన నీకోదేము వారిలో ఒకడు ఒక మనుష్యుని మాట వినకముందు, వాడు చేసినది తెలుసుకొనకముందు మన ధర్మశాస్త్రము తీర్పు తీర్చున. ఒక పెద్ద మనిషి మీద నేరారోపణ అంగీకరించాలంటే ఆయన ఏం చెబుతాడు కూడా వినాలట. 2-3 సాక్షులు ఉండాలి, ఆయన వర్షన్ కూడా వినాలి. ప్రియులారా, అంత జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని నిప్పు లేకుండా పోగొస్తుందా? అంత ఫాల్తు సామెత ఇంకోటి లేదు. అసలు క్రైస్తవుడు వాడకూడని సామెత, క్రైస్తవుడు వాడకూడని భాష అది. ద మోస్ట్ స్టూపిడ్ సేయింగ్ అది.
నిప్పు లేకుండా పొగ వస్తుందా అని అంటే భౌతికంగా ఎక్కడ రాదేమో. నిప్పు లేకుండా పొగ వస్తుందా? చలికాలం నువ్వు ఒట్టిగా నోరు అంటే నోటి నుంచి పొగ వస్తూనే ఉంటుంది. వస్తారా అదా? మరి ఏం హౌల మాటలు అవి? పెద్ద మేధావిలాగా అందరూ మాట్లాడుతారు. ఏదో ఉంటుంది సార్ నిప్పు లేకుండా, అది చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని. చలికాలం ప్రతి ఒక్కరి నోటి నుంచి పోగొస్తూనే ఉంటుంది. అయితే కాశ్మీర్ లాంటి హిమాలయాస్ లాంటి చలి ప్రదేశాలకు పోతే పొద్దున్న 5 గంటలకు లేచి బయటకు వచ్చి ఉహ్వు అంటే చాలు అందరి నోట్లోంచి ఏమొస్తుంది? సిగరెట్ తాగినట్టా నువ్వు? నిప్పు లేని పొగ వస్తుంది. యోసేపుకి వచ్చిందా రాలేదా? ఉట్టి పుణ్యానికి ఆమె నింద పెట్టింది. వీడేదో చేసే ఉంటాడు సార్, లేకుంటే ఆమె ఎందుకు చెప్తుంది అట్లా అంటే ఆమె మీద అంత నమ్మకం వీనికి. ఒక ఆడపిల్ల ఎన్నడూ కూడా అట్లా చేయదు సార్. ఎందుకు చేయరు? వీళ్ళు మెల్కీసెదెకు లాగా పుట్టుకొచ్చారు. ఆదాము హోల పిల్లలు కాదు ఆడవాళ్ళు. పగ తీర్చుకోవాలంటే, పగ సాధించాలంటే ఏదైనా చేస్తారు. ఆడవాళ్ళని చేస్తారు, మగవాళ్ళని చేస్తారు. ఏ భేదములు లేదని ఉంది బైబిల్లో. బద్మాషతనంలో కూడా ఏ భేదము లేదు. ఆడ బద్మాషులు మగ బద్మాషులు ఉన్నారు. నాకు బాగా తెలిసిన ఒక కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ యొక్క డాటర్ టీనేజ్కి వచ్చింది. ఆమె వయసుకు మించిన శారీరక పరిపక్వత ఎదుగుదల కలిగినటువంటి బిడ్డ. షీ లుక్స్ మోర్ దెన్ హర్ ఏజ్. 14-15 ఇయర్స్ ఉంటుంది కానీ 18 ఇయర్స్ లాగా కనబడుతుంది. కనబడటమే కాదు, ఆమెకు చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ప్రిన్సిపాల్ గారి డాటర్. ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఈ పాపం చేయాలని. అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఒకడు ఉన్నాడు. వాడిని టెంప్ట్ చేసి ఇటు రా అని పిలిచి ఆఖరికి నాకు తెలిసిన స్కూలు, నాకు తెలిసిన మనుషులు వాళ్ళు కాన్వెంట్ స్కూల్ డాబా మీదకి తీసుకుపోయి వాడితో ఏదో ఎంజాయ్ చేద్దామని తీసుకుపోతే అనుకోని పరిస్థితిలో అక్కడికి ప్రిన్సిపల్ గారు వస్తున్నారు. వాళ్ళ డాడీనే చంపేస్తాడు ఆయన. ఏం చెయ్యాలో పాలుబోక పర్రుమని ఆమె తన పై షర్ట్, కాన్వెంట్ ఇది కదా కాలర్ ఉంటుంది, యూనిఫామ్, పర్రుమని చింపుకొని ఆయన పైకి రాని, డాడీ నన్ను ఈయన బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాడని ఏదో అన్నది. వాడిని డిస్మిస్ చేసి బ్యాడ్ కాండక్ట్ అని సర్టిఫికెట్లో రాసి ఇంకా ఎక్కడ వానికి ఏ స్కూల్లో ఎక్కడ కాలేజీలో అడ్మిషన్ రాకుండా రిమార్క్ రాశాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వాడు చెడిపోయి పాడైపోయి సర్వనాశనం అయిపోయినాడు. ప్రియులారా, ఒక ఆడపిల్ల అన్యాయంగా ఎందుకంటదంటే ఎందుకనేది లక్షణంగా అంటారు. ఎందుకన్నారు? నేను నా పెళ్ళి కాకముందు ఆ భ్రమలో ఉన్నా. ఆడవాళ్ళందరూ మా అమ్మలాగా ఉంటారు అనుకున్నా. అట్లా ఉండరు అనే సంగతి పెళ్ళైన తర్వాత నాకు తెలిసింది. అందుకే వివాహం అన్నిటిలో ఘనమైనది. మనకున్న భ్రమలన్నీ తీసేసే శక్తి ఒక పెళ్ళికే ఉన్నది. ఇక ఎవరు చెప్పినా మన బుర్ర వెలగదు. మనకున్న భ్రమలు, కళ్ళకు ఉన్నటువంటి పొరలన్నీ రాలిపోయేటట్టు చేసే గొప్ప శక్తి ఒక్క వివాహానికే ఉన్నది. నేను గొప్ప డిస్కవరీ ఎన్నో చేసిన ఆఫ్టర్ మ్యారేజ్. ఎన్ని రకరకాలుగా ఉంటారో అన్ని. ఇప్పుడు ప్రొఫెసర్ అయిపోయాను. సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా నా శిష్యుడు కావాలి. దేవుని బిడ్డలారా, అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు. నీ లాజిక్, నీ సొంత జ్ఞానముతో చేసుకున్న థియరీ వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరు. కనుక
పొగ వచ్చిందంటే తప్పకుండా నిప్పు ఉంటుంది అనేది ఫాల్తూ సామెత. అది దట్ ఈజ్ నాన్ సెన్స్. ఒట్టిగానే కూడా పొగ పుట్టియగల సామర్థ్యం మనుషులకు ఉన్నది. నిప్పే లేకుండా కూడా పొగ పుడుతుంది అని లోకానికి తెలియదు. నిప్పు లేని పొగ ఉంటుందని లోకానికి తెలియదు, కానీ క్రైస్తవునికి తెలియాలి. నిప్పు లేని పొగ ఉంటుందని లోకస్తులకు తెలియకపోవచ్చు, కానీ బైబిల్ తెలిసిన నీకు తెలియాలి. దెర్ ఈజ్ స్మోక్ వితౌట్ ఫైర్. మెనీ టైమ్స్ దెర్ ఈజ్ స్మోక్ వితౌట్ ఫైర్. ఎవడో ఏదో చెప్పంగానే నువ్వు హేట్రెడ్ ఫామ్ చేసుకుంటావా? చేసుకో, అట్లాగే చేసుకో, ద్వేషం నింపుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎక్కడ ఎంచబడుదురు? అపరాధులుగా క్రీస్తు న్యాయపీఠము ఎదుట. నువ్వు అనుకుంటావు నేను నమ్మకంగా దశమ భాగం ఇచ్చాను, ప్రసంగాలు చేశాను, కరపత్రాలు పంచాను, అది చేశాను, ఇది చేశాను, చాలా ఒప్పల కుప్పనని అనుకుంటావు. దేవుడు నీ హృదయమును మొత్తం ఎక్స్రే స్కానింగ్ తీసి చూపించి, ఈ వ్యక్తి మీద నీకు ద్వేషం, ఈ వ్యక్తి మీద నీకు ద్వేషం, ఎందుకు ద్వేషం, దీంట్లో న్యాయం ఏమిటి అని అడుగుతాడు. నిష్కారణ ద్వేషం అనేది సాతాను ప్రయోగించే అస్త్రము. తెలుసుకోవాలి. బాధ్యతాయుతమైన వ్యక్తులం మనం, లోక సంబంధులం కాదు, బాధ్యత గల వ్యక్తులం మనం. నిష్కారణంగా ఒక మనిషి మీద ద్వేషాన్ని పుట్టించడం సాతాను యొక్క ఆయుధం. యేసు మీద అనేక మందిలో ద్వేషము పుట్టించాడు. వారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించారని యేసయ్య చెప్పాడు. దావీదు చెప్పాడు, వారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించిరి. అలాగే మార్టిన్ లూథర్ను ఎందరో ద్వేషించారు. దేవుని చేత వాడబడిన ప్రతి దైవజనుణ్ణి ఎందరో ద్వేషించారు. లెక్కడగడు దేవుడు, అడుగుతాడు. సిద్ధపడండి, లేకపోతే ఆ ద్వేషాన్ని మానుకొని వెళ్ళి సమాధానపడి చేసిన తప్పు దిద్దుకొని ఎంత డ్యామేజ్ చేసావో దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చెయ్యి. ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ అంటే కూడా ద్వేషం. లండన్ నుంచి ఒక బిడ్డ నిన్న ఫోన్ చేసింది. ఆ పాప, అయ్యగారు నేను చిన్న కానుక వేస్తాను అంటే, మంచిదమ్మా కానుక ఎద్దు, తర్వాత విషయము నా పుస్తకాలు చదివావా నువ్వు అంటే నవ్వింది. అన్నీ చదివాను అయ్యగారు, మీ పుస్తకాలు అన్నీ చదివాను. మరి నేను మా అమ్మ కూడా మీ ఆత్మీయ బిడ్డలమే. లండన్ మొత్తం మీ సాహిత్యం నింపాలని నా ఆశ. ఇక్కడ చాలా మందికి ఆమె బుక్స్ పరిచయం చేస్తుందంట. ఒక తెలుగు సంఘం ఉంది అక్కడ లండన్లో, అక్కడికి వెళ్ళింది. ఆ తెలుగు సంఘం వాళ్ళు ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఇస్తున్నారట. కనుక అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నాయి గారు, మరి ప్రభు బల్ల ఉండాలి కదా, నేను నేర్చుకున్న బోధ కనుక అదొకటి సాటిస్ఫాక్షన్. ఎవ్రీ సండే నాకైతే ప్రభు బల్ల ఉంది, సంతోషం అయ్యగారు. కానీ మీ పుస్తకాలు ఇస్తే ఎవరు తీసుకోవట్లేదు అయ్యగారు, వీళ్ళకు ఎవరో ఏదో చెప్పేశారు, మీరంటే చాలా ద్వేషం ఉంది. చూసారా, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ లండను, ఎక్కడ అమెరికా, పాకిపోతుంది కార్చిచ్చులాగా. ద్వేషించినోడిని ఒక్కడిని పట్టుకొని కుర్చీ కట్టేసి కూర్చోబెట్టి అడిగాడు, ఇప్పుడు చెప్పురా నువ్వు రంజిత్ ఓఫీర్ ద్వారా నువ్వు ఏ విధంగా నష్టపోయావు, ఏ బోధ ఏ లేఖన ప్రకారం తప్పు, ఏది చెప్పు
నాకు నష్టం లేదండి, క్రీస్తు సంఘానికి నష్టం, ఆయన దుర్బోధలు చేశాడంటే ఫలానా బోధ ఫలానా వాక్య ప్రకారం తప్పని ఏదన్నా నిరూపించు. ఏం చెప్పాడు ఆయన దుర్బోధ? వ్యభిచారం చేయమన్నాడా? లేకుంటే సిగరెట్ తాగండి, మందు తాగండి అన్నాడా? నరహత్య చేయమన్నాడా? యేసు దేవుడే కాదన్నాడా? ఏ రకంగా ఏం దుర్బోధ చేశాడు? రక్షణ పొందమన్నాడు, పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, యేసు వస్తున్నాడు, రాకడికి సిద్ధపడమన్నాడు. ఎట్లా నీకు అన్యాయం చేశాడు చెప్పు అంటే, ఏమో లేండి సార్, మాకు బాగా తెలిసిన బ్రదర్ చెప్పాడు, మాకు బాగా పరిచయం ఉన్న ఒక బ్రదర్ చెప్పాడు, ఆయన సంగతి సరిగా లేదు. ఏంటి? క్లారిటీ లేదు, స్పష్టత లేదు, ఒక న్యాయమైన కారణం లేదు, కానీ ద్వేషం 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 ద్వేషం. ద్వేషమును సంహరించువాడు మన ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు రాక్షసులను సంహరించేవాడు కాదు ఆయన. ఏమండి? ద్వేషమును సంహరించేవాడు. దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, తన శిలువ వలన ఆ ద్వేషమును చంపి పారేయాలట. దేన్ని చంపాలి? మనుషులను కాదు, రాక్షసులను కాదు. ఏమండి? ఎవరిని చంపాలి? ద్వేషమును చంపాలి. అలాగే మనలోని ధనాపేక్షను చంపాలి, వేషధారణను చంపాలి. ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తాయి. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. దేవుని బిడ్డలారా, 2వ కొరింథీ 5లోనేమో శరీరముతో చేసిన వాటికి లెక్క చెప్పాలి. కానీ ఇక్కడేమంటున్నాడు? మనస్సులో చేసిన వాటికి కూడా లెక్క చెప్పాలి. నా ఇష్టం, నా మనసు నా ఇష్టం. నేను ద్వేషిస్తే ద్వేషిస్తాను, అంతే, నా ఇష్టం. నాకు అధికారం లేదా అంటే, లేదు, నీకు అధికారం లేదు. ఎవరిని పడితే వాళ్ళను ద్వేషించడానికి నీకు అధికారం లేదు. చాలా రోజుల కిందట చెప్పాను, అయోగ్యులను ప్రేమించడానికి నీకు అధికారం ఉంది, కానీ ద్వేషించడానికైతే నీకు అధికారం లేదు. ఒక్కసారి నువ్వు ద్వేషం అనేది పెట్టుకున్నావంటే కయీను సంబంధి అయిపోతావు. కయీను సంబంధి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కయీను వంటి వారమై మనము ఉండరాదు. తన సహోదరుని ద్వేషించువాడు, 15వ వచనం చూడండి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఈ మాట ప్రకారం మీరు నాకు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు నరహంతకులు గారా? ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదా? నాకు బాగా తెలుసు. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా, నేనేం మనసులో పెట్టుకోలేదు, అందరినీ నేను ప్రేమిస్తాను. కొంతమంది ప్రార్థన కొరకు నా దగ్గరకు వచ్చి నిలబడి, నేను ఒకరి కొరకు ప్రార్థన చేస్తుంటే వరుసగా చేయాలి కదా, వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని తన్మయులై పరవశులై ఏకీభవించి ప్రార్థనలో ఉండే బదులు నన్ను క్రూరంగా ఇట్లా ఎగాదిగా చూస్తుంటారు. వచ్చాడమ్మ పెద్ద భక్తుడు అన్నట్టు ఇట్లా చూస్తుంటారు. నా కర్మ నేను ఏం చేయాలి? నాకు తలకాయ చుట్టూ కళ్ళు ఉంటాయి, కళ్ళు మూసుకున్నా కనబడుతుంది నాకు.
ఒకసారి దేవుడే నీకే అన్ని కళ్ళు ఉంటే నాకెన్ని కళ్ళు ఉన్నాయిరా, జాగ్రత్త అన్నాడు. ప్రార్థన కొరకు వస్తారు, నిలబడతారు, కానీ నన్ను చాలా క్రూరంగా శత్రువులు చూసినట్టు చూస్తుంటారు, పళ్ళు కొరుకుతూ. మళ్ళా అయితే ప్రార్థనలో ఉన్నాడు కదా, నన్ను ఏం చూడాలి అని వాళ్ళ ఆశ. కానీ నేను చూసి కూడా చూడనట్టు తర్వాత ప్రార్థన, ఏంటమ్మా చెప్పు, ఏంటి బాబు అంటే అప్పటికప్పుడు సర్దుకున్నా ఫలానాదయ్యా అని చెప్తారు. ఏం చూడనట్టే నేను ప్రార్థన చేసి పంపిస్తా, కానీ దేవుడు లెక్క రాసుకుంటాడు. హృదయం లేదో నడుస్తూ ఉంది, ఒక నెగటివ్ ఛానల్, నెగటివ్ థాట్ లైన్ నడుస్తూ ఉంది. ముందుకు వస్తారు, బాగానే మాట్లాడతారు, అన్ని సహాయాలు పొందుకుంటారు, లోపల మాత్రం ద్వేషం నడుస్తూ ఉంటుంది. ఎందుకు ద్వేషం అంటే నాకు నచ్చలే. ఏంటి, ఎందుకు నచ్చలేదు? కయీరుని అడగండి, హేబెల్ని ఎందుకు చంపా, వాడు నాకు నచ్చలే. ఎందుకు నచ్చలేదు? కారణం లేదు. మనము కయీను వంటి వారమై ఉండరాదు. పరిసయ్యులు యేసయ్యను ద్వేషించారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. యేసు ప్రభు వారిని ద్వేషించే వాళ్ళు అపరాధులుగా ఎంచబడతారు. ఒక యేసు ప్రభువును మాత్రమే కాదు, ఆయనలో ఉన్నటువంటి భక్తజనులను ఎవరైనా ద్వేషిస్తే వాళ్ళు కూడా అపరాధులుగా ఎంచబడతారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని ప్రేమించటము న్యాయం. లూకాసు సువార్త 19వ అధ్యాయము, దయచేసి 19:14. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మును ఏలుట మాకు ఇష్టం లేదు. యేసయ్యను ద్వేషించి ఇతను ఏలడం మాకు ఇష్టము లేదని రాయబారము పంపిరి. తర్వాత యేసయ్య రెండవ రాకడలో వచ్చి ఏం చేస్తున్నాడు? 27వ వచనంలో 27, నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట. యేసయ్యను ప్రేమించకపోవడం కూడా మరణపాత్రమైన నేరము, మరణదండనకు పాత్రమైన నేరం. నాట్ లవింగ్ జీసస్ ఈజ్ అ వెరీ సీరియస్ క్రైమ్. ద్వేషించారు, నువ్వంటే మాకు ఇష్టం లేదు పో అన్నారు. అప్పటికప్పుడు ఏమనలేదు, ఆయన వెళ్ళిపోయాడు. బట్ సెకండ్ కమింగ్, రెండోసారి వచ్చినప్పుడు నన్ను ఎవడెవడు ద్వేషించాడో వాళ్ళని తీసుకురారా ఇక్కడికి, తీశాడు, తలకాయలు తీశాడు అన్నాడు. ద్వేషించుట భయంకరమైన నేరం. మనం ఎవరిని పడితే వాళ్ళని ద్వేషిస్తాము, ఎవరి మీద అంటే వాళ్ళ మీద నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తాము. ఏడుసావులే, నువ్వు చెప్పగానే మేము మారాలా? నువ్వు చెప్పగానే మేము మార్చుకోవాలా? మా మనసు, నా మనసు నా ఇష్టం, నా మనసు నా మైండ్, నాకు నచ్చదు అంతే. లోపల జరుగుతున్న ఈ పాప ప్రపంచం, ఈ ద్వేష ప్రపంచం, ఈ కయ్యను ప్రపంచం, విశ్వాసుల హృదయంలో ఉన్న రహస్య ప్రపంచం న్యాయపీఠం ముందు మొత్తం ఎక్స్పోజ్ అయిపోతుంది. బీ కేర్ఫుల్. బెదిరించటం లేదు, ప్రేమతో హెచ్చరిక చేస్తున్నా. నేనైతే తయారైపోయా, నేను రెడీగా ఉన్నా. ఎప్పుడు పోతామో తెలీదు. నిన్న మా మేనల్లుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, మీకు అందరికీ తెలుసు. ఆరోగ్యవంతుడు, ఏ హెల్త్ ఇష్యూ లేదు వాడికి, చిన్నవాడు. నేను సేవ ఆరంభించినప్పుడు పుట్టాడు వాడు. నేను ఎత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్న, ఆడుకున్న వాడితో.
మంచిగా ఉన్నాడు, ఏ హెల్త్ ఇష్యూ లేదు. పోనీ అడ్డగోలుగా ఏది పడితే తిని జంక్ ఫుడ్ తిని అట్లా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అంటే కాదు, కాదు, కానే కాదు. బ్రౌన్ రైస్ తప్ప ఏమి తినడు. ఎప్పుడు బ్రౌన్ రైసే. లేదు మామ నేను ఆరోగ్యం కాపాడుకోవాలని. మటన్ తినడు. ఇప్పుడు నేను పెద్దోడిని అయిపోయి నాకు జబ్బు చేసినాక వైట్ రైస్ మానేసా, మటన్ మానేసా. వాడు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో మటన్ తినడు. అందరికీ పెడతాడు తినమని, నేను మాత్రం వద్దు మామ, నాకు వద్దు. అంత జాగ్రత్త పరుడు. ఒక రోజు మా అమ్మాయిని అడిగాను, నా కూతురు కదా, వాడి భార్య నా కూతురే కదా, ఏమైంది బిడ్డ ఎట్లా జరిగిందండి? ఛాతీలో ఏదో మంట ఏదో నొప్పి అన్నాడు చిన్నాయన. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము, ఈసీజీ తీశారు. ఏమీ లేదమ్మా, ఏం తేడా లేదు ఈసీజీలో, అంత బాగుంది, ఇది యాసిడిటీ నొప్పి ఇంకేం లేదు అని ఏదో చిన్న మంది ఇచ్చారు. తీసుకెళ్ళాము అన్నారు. ఒక 4-5 అవర్స్ లోపల ఏమైంది, తగ్గిపోయింది. ఇది తగ్గిందా వాయిస్? సరే, 4-5 గంటలు ఇంటికి వచ్చినాక మళ్ళీ నొప్పి వచ్చింది. అబ్బా నేను తట్టుకోలేకపోతున్నాను అంటే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేసరికి పల్స్ డౌన్ అయిపోయింది, ఊపిరి అందడం లేదు, బాబోయ్ చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్పి ఐసీయూలో చేర్పించేశారు. అంటే విదిన్ మినిట్స్ అయిపోయిందమ్మా, లేడు అబ్బాయి, మంచిగా ఉన్నాడు. నిన్న ఈ టైంకు బాగున్న మనిషి ఒక్కరోజు గడిచేసరికి లేడు. అట్లా మొన్న కృష్ణవేణంబోల మామయ్య కూడా చనిపోయినాడు, మేనమామ. వెరీ హెల్దీ మ్యాన్, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మంచి ఆరోగ్యవంతుడు. ఎంత 50 ఏళ్ళు ఉంటాయా? 50 అంతే, చిన్నవాడు. మంచిగా తన భార్యను ఏదో ఊరికి పంపి బస్సు ఎక్కించి టాటా చెప్పి క్షేమంగా పోయిరమ్మని చెప్పి ఇంటికి పోయి కూర్చున్నాడు. గుండెపోటు వచ్చేసింది. భార్య వచ్చేసరికి భర్త శవమై ఉన్నాడు. ఎవరికి గ్యారంటీ లేదు. దయచేసి రేపటికల్లా నేను ఉంటాను అనే మాట అనే ఐడియాతో మనం ఉండొద్దు. రేపేమి సంభవించునో మనకు తెలియదు. ఇన్ని ఆకస్మిక మరణాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? మనని హెచ్చరించడానికి. ఆకస్మిక మరణాలు ఎందుకు? మనం హెచ్చరిక పొందటానికి. దిస్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. ఏందా ఇది తగ్గిపోతుంది, వాట్స్ హ్యాపెనింగ్? రైట్. బాగానే ఉన్న మనిషి మంచిగా ఉన్న ఆరోగ్యంగా ఉన్నాడు, తిన్నాడు, తిరుగుతున్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు, అబ్బా అన్నాడు. ఏం లేదు, దేవుని మహాకృప, మనం బ్రతుకున్నాం ఇవాళ. కాబట్టి ఏ టైము ఎప్పుడు వస్తుందో, ఎవరి టైం ఎప్పుడో తెలియదు కనుక మీ దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి. అంటే అర్థం ఏంటి? మీ హృదయములో ఉన్న కల్మషం అంతా తొలగించుకోవాలి. సడన్గా దేవుడు పిలిచాడు అనుకోండి, అనేక మంది మీద బిట్టర్నెస్, అనేక మంది మీద నెగటివ్ ఫీలింగ్స్, అనేక మంది మీద ద్వేషం పెట్టుకొని ఇట్లాగే దేవుని ముందుకు వెళ్ళిపో, అలాగే దేవుని ముందుకు వెళ్ళిపో. నీ హృదయంలో ద్వేషం పెట్టుకొని వెళ్ళిపో. కానీ ఆ ద్వేషానికి లెక్క అడుగుతాడు ఆయన. వచ్చేసావు నా దగ్గరికి, వెల్కమ్ బిడ్డ, మంచిదే, నీ హృదయం స్కానింగ్ చూడు, ఇంత ద్వేషం ఉంది, దీనికి న్యాయమైన కారణం చెప్పగలవా అని తప్పకుండా అడుగుతాడు ఆయన. పక్షపాతము లేకుండా ప్రతి వానికి తీర్పు తీరుస్తాడు. నేను అందుకే ఎవరి మీద ద్వేషం పెట్టుకోను. నేను పోని ఎవరి పాపాన వాళ్ళు పోతారు. అట్లా కాదండి, వాళ్ళు నాకు చాలా ద్రోహం చేశారు, లేకుంటే
నేను ఎందుకు ద్వేషిస్తాను అని అంటారు కొంతమంది. ఇదొక లాజిక్. ద్వేషించడానికి సమర్థన కయ్యను లాజిక్. ఎంత అసలు మైండ్ లాజిక్ పోయిన వాళ్ళే మాట్లాడతారు ఇలాగా. నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. వాళ్ళు నాకు చాలా ద్రోహం చేశారండి, అందుకే నాకు కోపం అండి, అందుకే క్షమించలేనండి అని అంటే, నేను సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మరి నువ్వు ఎవరిని క్షమిద్దాం అనుకుంటున్నావు? ఏ ద్రోహం చేయను అన్నా? ఏమైనా తెలివి ఉందారా నీకు? ద్రోహం చేసిన వాళ్ళని క్షమించకపోతే ద్రోహం చేయని వాళ్ళని క్షమిస్తావా? ఏం తెలివి ఉంది అసలు? ఏమన్నా వాక్యానికి భిన్నంగా మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా స్టూపిడ్గా మాట్లాడతాడు. నేను అందుకే చాలాసార్లు చెబుతున్నాను, యెహోవా వాక్యం, దేవుని వాక్యమునకు లోబడమే జ్ఞానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. ఉల్టా పల్టా మాట్లాడి చాలా పెద్ద లాజిక్ ఉందని అనుకోకు నువ్వు. దట్స్ ఆల్ స్టూపిడ్ టాక్. నాకు చాలా అన్యాయం చేశారండి, అందుకే నాకు కోపం అండి అంటే దేవుడు క్షమిస్తాడు అనుకున్నావా? అది కూడా రాసిపెట్టాడు బైబిల్లో. క్షమించాలి అంటే ఎవరిని క్షమించాల్సిన అవసరం ఉంది చెప్పండి? అన్యాయం చేసిన వాళ్ళని క్షమించే అవసరం ఉందా, లేకుంటే అన్యాయం చేయని వాళ్ళనా? మరి తెలియలేదా? మరి ఆ మాత్రం క్లియర్గా రాశాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ 3:13. ఎవడైనా తనకు హాని చేసేనని ఒకడు అనుకొనిన ఎడల, అదిగో ఒకరినొకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడు. ఎప్పుడు క్షమించాలి? హాని చేశానని, హాని చేసిన వాళ్ళనే కదా మనం క్షమించాలి. కాబట్టి ఇంటికి పోయిన ఒక లిస్ట్ రాసుకో అంతే. ఎవరెవరు నీకు హాని చేశారని నువ్వు అనుకుంటున్నావో లిస్ట్ రాసుకో. ఎవరెవరు నీకు హాని చేశారని అనుకున్నావో లిస్ట్ రాసుకో. డూ దిస్ సీరియస్లీ. నేను చాలా జోక్ కాదు నేను చెప్పేది. రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు ఈ బోధను గుర్తు చేసుకొని నువ్వు సంతోషిస్తావు. అయ్యగారు నన్ను బాగా సిద్ధపరిచాడని అక్కడ నాకు థ్యాంక్ యూ పాస్టర్ గారు అంటావు. అక్కడ నువ్వు డెడ్ సీరియస్ ఇష్యూ. ఇంటికి పోయి ఒక పేపర్ పెన్ తీసుకొని నీకు అన్యాయం చేసిన వాళ్ళందరి పేర్లు రాయి. రాసిన తర్వాత ఒక్కొక్కరిని క్షమించడానికి దేవుని కృప అడుక్కొని, పరిశుద్ధాత్మ సహాయం అడుక్కొని, ఆ ద్వేషము నీలో నుండి తీసేసుకో. ఒక్కొక్కరిని క్షమించిన తర్వాత టిక్ చేయి. రెండో వాళ్ళని క్షమించినాక మళ్ళీ టిక్ చేసి ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ క్షమించి ఏ బాధ నీలో లేకుండా అన్ని కడిగేసుకో. అప్పుడు నీవు న్యాయపీఠం ముందు తలెత్తుకొని నిలబడడానికి యోగ్యుడివి, యోగ్యురాలు అవుతావు. న్యాయపీఠం ముందుకు వచ్చినప్పుడు 3 విషయాలు ప్రాముఖ్యం. నీ దేహముతో చేసిన చర్యలు ప్రాముఖ్యం, నీ నోటితో మాట్లాడిన మాటలు ప్రాముఖ్యం, నీ హృదయములోని భావాలు కూడా ప్రాముఖ్యం. శరీరంతో చేసిన కార్యాలకు లెక్క చెప్పాలి, నోటితో పలికిన మాటలకు లెక్క చెప్పాలి, పలుకకుండా కూడా లోపల దాచుకున్న భావాలకు కూడా లెక్క చెప్పాలి. అప్పుడే సింహాసనం ఎక్కగలుగుతాం. కాబట్టి నేనైతే రెడీ అయిపోతున్నా. దేవుని దయ వల్ల నేను బ్రతికాను, బాగున్నాను. చచ్చిపోతాడు దక్కడు అనుకున్నప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు. కాబట్టి దేవుడు నాకు టైం ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. హిజ్కియాకి ఏం చెప్పాడు?
నువ్వు మరణమగుచున్నావు, నువ్వు బ్రతుకవు గనుక నీ ఇల్లు మనందరం చక్కబెట్టుకోవాలి. 2025 సంవత్సరం అంతా మనం ఇది దాటిపో చేశాడు దేవుడు. 2025 అంతా దాటిపోయింది, 26లోకి వచ్చాం. మన లైఫ్ ఎక్స్టెన్షన్ అయింది. 25లో మనతో ఈ భూమి మీద బ్రతికిన వాళ్ళు ఈరోజు చాలామంది లేరు భూమి మీద. అవునా కాదా? 2025లో బ్రతికిన వాళ్ళు మనతో పాటు మనతో మాట్లాడి కలిసి భోజనం చేసి టైం గడిపిన వాళ్ళు, ఆనందంగా ఉన్నవాళ్ళు ఈరోజు లేరు. నువ్వు ఉన్నావు, నేనున్నాను. ఎందుకున్నాము? వాళ్ళకంటే మనం పుణ్యాత్ములమనే, వాళ్ళకంటే గొప్పగా దేవునికి ఏదో సేవ చేసి వెలగబెట్టామనే కాదు. మన ఇల్లు చక్కబెట్టుకోవడానికి, మన హృదయంలోని కల్మషాన్ని కడుక్కోవటానికి, మన బ్రతుకులోని తప్పులన్నీ దిద్దుకోవటానికి. ఒట్టుగానే రాదు హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం ఎందుకంటే దిద్దుకోవడానికి. ఎన్ని కొత్త సంవత్సరాలు ఇచ్చాడు, కానీ దిద్దుకోకుండానే బ్రతుకు గడిచిపోతుంది. ఇలాగ బ్రతుకు తెల్లారిపోతుంది. దయచేసి అలాగే ఏమి దిద్దుకోకుండా, మార్చుకోకుండా, కడుక్కోకుండా, హృదయ శుద్ధి లేకుండా అలాగే కన్ను మూసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే దోషులుగా తలకాయ దించుకొని నిలబడాల్సి వస్తుంది. తల దించుకొని దోషిగా నిలబడొద్దు. తల ఎత్తుకొని టీవీగా రాజు వలె, రాణి వలె మనం నిలబడాలంటే ఇప్పుడే మన ఇల్లంతా చక్కబెట్టుకోవాలి. ఏమైనా డబ్బులు అప్పు ఉంటే తీర్చేసేయండి. నేను కూడా తీర్చాలనే దేవుణ్ణి అడుక్కున్నా. ప్రభువా, కొన్ని అప్పులు ఉన్నాయి, అవి తీర్చకుండా నా ప్రాణం తీసుకోవద్దు. నా అప్పులన్నీ తీరుస్తాను. ఎవరితోనైనా సమాధాన పడాల్సింది ఉంటే సమాధాన పడుతాను. నా కొడుకు ఒకడు ఉన్నాడు, నా కూతురు ఒకటి ఉంది, వాళ్ళకి నేను చేయాల్సిన మేలు ఏదైనా చేస్తాను. ఇంకా కొన్ని మంచి పనులు, నేను ఉన్నా పోయినా సంఘము నడుస్తూ ఉండడానికి ఒక కమిటీ, ఒక ఫండ్ ఏర్పాటు చేసి అన్నీ ఏర్పాటు చేశాక ఇంకా మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రార్థనలోనే ఉంటాను. ప్రభువా, నీ చిత్తం, రమ్మంటావా వచ్చేస్తా, ఉండమంటావా ఉంటాను. ఉండడానికైనా ధైర్యం ఉంది, రావడానికైనా ధైర్యం ఉంది. నా ఇల్లంతా చక్కబెట్టుకున్నానయ్యా, ఇంత టైం ఇచ్చావు, నీకు వందనాలు. అంత సీరియస్ మ్యాటర్ అండి. ఊరికే తెల్లారిగానే టిఫిను, మధ్యాహ్నం కాగానే భోజనం, నిద్ర వస్తే నిద్రపోవాలి, మెళ్ళుకు వస్తే మళ్ళా లేవాలా, దినాలు గడిచిపోతున్నాయి. లోకులు బ్రతుకుతున్నారు, మనము బ్రతుకుతున్నాం. అలాగేనా క్రైస్తవులు బ్రతికేది? ఈజ్ దాట్ ద వే గాడ్ వాంట్స్ యూ టు లివ్? ప్రతి క్షణం జాగ్రత్తగా గడపాలి. దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం చేసుకుందాం. ఇది కొత్త సంవత్సరంలో మొట్టమొదటి సిద్ధపాటు ప్రసంగం. నేను సిద్ధపడుతున్నా, మీరు సిద్ధపడండి. యేసయ్య ఎప్పుడొస్తాడో తెలియదు, కానీ ఒక సూచన అయినా తెలుసు మనకు. అబద్ధ క్రీస్తు రాకముందు యేసు రావడానికి వీల్లేదు. ప్రపంచ ఏక ప్రభుత్వం రాకముందు యేసయ్య రావడానికి వీల్లేదు. సూచనలు ఉన్నాయి, కానీ మన పోకడకి ఏం సూచన ఉంది? ఏం లేదు. మన కళ్ళ ముందు ఎన్నో అకాల మరణాలు, ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి, ఈవెన్ టు ఎ మోస్ట్ హెల్దీ పర్సన్ డెత్ కెన్ కమ్. చాలా ఆరోగ్యవంతుడు అనుకున్నాడు, గుట్టుకున్న పోవచ్చు. అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. సిద్ధపడొద్దా? ఆర్ యు ఓకే విత్ గాడ్? ఆర్ యు ఓకే బిఫోర్ గాడ్? దేవుని ముందు అంతా సరిగానే ఉందా? దిద్దుకునేది ఏమి లేదా? ఇల్లు చక్కబెట్టుకునేది లేదా? దేవుడు ఇంకా ఆయుష్కాలం ఇస్తే బ్రతుకుదాం, సువార్త ప్రకటిద్దాం, ఆత్మలు సంపాదిద్దాం. కానీ ఎవరికి తెలుసు, ఈ లోపల గుట్టుకుమంటే అప్పుడు ఎట్లాగా?
దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి. ఒకవేళ ఆయుష్కాలం ఇస్తే ఆ దేవుణ్ణి లోకానికి చూపడానికి కూడా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకానికి దేవుళ్ళైనా చూపించాలి. దేవుడు పిలిస్తే వెళ్ళి ఆయన ముందు మనం కనబడాలి. కాబట్టి క్రైస్తవులు మనకి సీరియస్ మైండ్ ఉండాలి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. సిద్ధపడదాం. ఈ సిద్ధపాటు మనకుంటే ప్రభు బల్లలో కూడా యోగ్యముగానే పాలు పొందగలుగుతాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. కమ్ ఆన్, లెట్ us go into the preparation time to approach the table of the Lord. దేవుని బల్లను, సన్నిధి రొట్టెల బల్లను సమీపించడానికి మనం సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి కరుణించు నైనా. అందరము కళ్ళు మూసుకొని తలలు వంచి కొంత సమయము మన హృదయపు లోతుల్లోకి మనం దృష్టి సారిద్దాం. ఈ లోకములో నుండి దేవుడు నిన్ను వేరు చేశాడు, నిన్ను రక్షించుకున్నాడు. ఈ లోకస్తుల కంటే నీ బ్రతుకు విధానము ఒక ఉన్నతమైన అంతస్తులో ఉండాలి. అందరూ వేరు, నీవు వేరు. ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మనస్సు మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. క్షమించలేని బుద్ధి నీకున్నదా? అయితే నువ్వు చాలా డేంజర్లో బ్రతుకుతున్నావమ్మా. సహోదరుడా, నువ్వు చాలా ప్రమాదంలో బ్రతుకుతున్నావు. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను క్షమించానంటే అదేమన్నమాట? అన్యాయం జరిగితేనే కదా క్షమించాల్సింది. ఇంకెవరిని క్షమిస్తావు? అన్యాయం చేయని వాళ్ళని క్షమిస్తావా? ఎంత తెలివి తక్కువ మాటది. కల్మషం కడిగేసుకుందాం. కోపాలు, తాపాలు, ఆవేశాలు, ప్రతీకార వాంఛలు, ఆ బిట్టర్నెస్ అంతా కడుక్కుందాం. మనస్సు అంతా చేదుతో నింపుకొని దేవుని ముందుకు వెళ్తావా నువ్వు? మనస్సు నిండా చేదు నింపుకొని దేవుని ముందుకు వెళ్తావా? ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎలా చూస్తావు నువ్వు? నీ దోషములెన్నో నేను క్షమించాను కదా, నీవెందుకు వాళ్ళను క్షమించలేకపోయావు? ఇది న్యాయమా అని యేసయ్య అడిగితే నీ పరిస్థితి ఏంటి? ఆర్ యు రెడీ టు మీట్ యువర్ గాడ్? నీ దేవుని ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధమా? విత్తబడిన వాక్య కాంతిలో, దేవుని ముఖ కాంతిలో కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు మౌనముగా మనము స్వపరీక్ష చేసుకుందాం. ద జడ్జిమెంట్ ఈస్ అప్రోచింగ్, కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ with every new year coming and every old year passing away. With every old year passing by and new year approaching, we are drawing closer and closer to the judgment seat of Christ. మనలో ప్రతివాడును, నువ్వెవ్వరైనా సరే, న్యూ బిలీవర్ కావచ్చు, సీనియర్ బిలీవర్ కావచ్చు, బోధకుడు కావచ్చు, నాయకురాలివి కావచ్చు, నీ వయసు ఏదైనా కావచ్చు, ప్రతివాడు అంటే ప్రతివాడు నీ మాటలను గూర్చి లెక్క అడుగుతాడు. సిద్ధమేనా నువ్వు? ఎన్ని మాటలు మాట్లాడి ఎంతమందికి డ్యామేజ్ చేశావు? నీ మాటలు లెక్క అడుగుతాడు ఆయన. సిద్ధమేనా? నీ తలంపులను లెక్క అడుగుతాడు. సిద్ధమేనా? కళ్ళ ముందు ఆకస్మిక మరణాలు జరుగుతూ ఉన్నాయి.
ఒకవేళ నేను అదే స్థితిలో ఉంటే నా పరిస్థితి ఏంటని ఆలోచన లేదా నీకు? ఇంకెలా చెబితే అర్థమవుతుంది? ఇంకెలా చెబితే మనుషులు సిద్ధపడతారు? ఇంకెలా చెబితే, ఇంకెన్ని అకాల మరణాలు చూస్తే సీరియస్ మైండ్ వస్తుంది? యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్ అబౌట్ యువర్ feelings, your thoughts and your words and your deeds. You are accountable. Prepare thyself to meet thy God. లెక్క చెప్పుకోవాలి. నాకు భయంగానే ఉంది, సిద్ధపడుతున్నా. అందరం సిద్ధపడదాం. అందరికంటే పరిశుద్ధులమని, పుణ్యాత్ములమని మన కొత్త సంవత్సరం ఇయ్యాల దేవుడు. ఒరే, నీ ఇల్లంతా చిందరవందరు ఉందిరా, నీ ఇల్లంతా చెత్త చెదారం ఉంది బాబు. నా కుమార్తె, నీ ఇంటి నిండా చెత్త చెదారం ఉంది. నీ ఇల్లును చక్కబెట్టుకో. చిందరవందరగా ఉంది నీ బ్రతుకు, చక్కబెట్టుకో. టైం ఇస్తున్నాను, చక్కబెట్టుకో. దేవా, నాకు సహాయము చేయమని అడుగుదాం. ఇది దేవుడు పంపిన వాక్కు. న్యాయపీఠం కొరకే సిద్ధపడితే క్రీస్తు న్యాయపీఠము మనకు భయము పుట్టించలేకపోతే, క్రీస్తు న్యాయపీఠం ముందే ధైర్యంగా నిలబడగలిగితే, ప్రభురాత్రి భోజన బల్లను కూడా మనం దగ్గర ధైర్యంగా సమీపించగలుగుతాం. అప్పుడు ఇక్కడ కూడా మనం భయపడక్కర్లేదు. సిద్ధపడదాం. ఏదన్నా దోషాలుంటే యేసయ్యా నన్ను క్షమించుమని అడిగి, నీ రక్తముతో నన్ను బాగా కడుగు తండ్రి అని హృదయపూర్వకంగా అడుగుదాం. విరిగి నలిగిన మనస్సుతో అడుగుదాం. వేదనతో అడుగుదాం. రోదనతో అడుగుదాం. ప్రభువా, నన్ను కడుగు నాయన, నన్ను శుద్ధీకరించు, నన్ను క్షమించు. హృదయ రహస్యములు బయటపడే భయంకరమైన దినం దగ్గరకు వచ్చేస్తూ ఉంది. ఆర్ యు రెడీ మై డియర్ సిస్టర్? ఆర్ యు రెడీ మై బ్రదర్? జీసస్ ఈజ్ రెడీ టు జడ్జ్ యూ. స్వపరీక్ష చేసుకోవటానికి, దేవునితో సమాధాన పడటానికి, దోషములు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కోవటానికి అందరికీ సమయం ఇస్తూ, నేను కూడా నన్ను నేను పరీక్షించుకోవడానికి ఉపక్రమిస్తూ, మరి కొద్ది నిమిషాలు ఇక నేను మాట్లాడను ప్రియులారా. సమయం జాగ్రత్తగా వాడుకోండి.